మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోట శ్రీనివాసరావు ఇంట మరో విషాదం నెలకొంది. కోట శ్రీనివాసరావు సతీమణి రుక్మిణమ్మ కన్నుమూత. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఆమె. ఇవాళ పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందినట్లుగా కూడా మనకి బ్రేకింగ్ న్యూస్లో సమాచారం అందుతుంది. నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు మృతి చెందడంతో కోట ఫ్యామిలీలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఇంట్లో మరో తీవ్ర విషాదం నెలకొంది. కోట శ్రీనివాసరావు సతీమణి రుక్మిణి కన్నుమూశారు. వయోభారంతో గత కొంతకాలంగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కోట శ్రీనివాసరావు జూలై 13న తుది శ్వాస విడిచారు. ఆయన మృతి చెంది నెల రోజుల వ్యవధిలోనే ఆయన సతీమణి రుక్మిణి కూడా మృతి చెందడంతో కోట ఫ్యామిలీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. కోట రుక్మిణి ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్ నివాసంలో తుది శ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది. ఆమె కొంతకాలంగా అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ పరిస్థితి విషమించడంతో కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. ఇక కొద్దిసేపటి క్రితమే రుక్మిణి అంత్యక్రియలు కూడా పూర్తయినట్లుగా వార్తలొస్తున్నాయి. కోట శ్రీనివాసరావు మరణించిన నెల రోజుల వ్యవధిలోనే ఆయన భార్య కూడా మృతి చెందడంతో ఫ్యామిలీలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు చనిపోయిన నెల రోజుల వ్యవధిలోనే ఆయన భార్య రుక్మిణి కూడా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ సోమవారం తుది శ్వాస విడిచారు. హైదరాబాద్లో ఇప్పటికీ ఆమె అంత్యక్రియలు కూడా పూర్తయినట్లుగా మనకు తెలుస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను భర్త మరణం మరింత కుంగదీసిందని కూడా చెప్పుకోవచ్చు. కోట శ్రీనివాసరావు 83 ఏళ్ల వయసులో చనిపోయారు. హైదరాబాద్లోని ఫిలింనగర్ ఏరియాలో కోట శ్రీనివాసరావు నివాసం కూడా ఉంటుంది. కోట శ్రీనివాసరావు రుక్మిణి దంపతులకు 3 సంతానం. అందులో ఒక కుమారుడు, 2 కుమార్తెలు. కోట శ్రీనివాసరావు దంపతులకు పుత్రోత్సవం వాళ్ళు బతుకున్నంత కాలం కూడా ఒక చేదు జ్ఞాపకంలా మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. 2010 జూన్ 10న కోట శ్రీనివాసరావు కుమారుడు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ బాధతో కోట శ్రీనివాసరావు ఆయన భార్య రుక్మిణి ఏళ్ల తరబడి కుమిలిపోయారు. కోట శ్రీనివాసరావును జీవిత చరమాంకంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టాయి. ఆయన తన 83వ పుట్టినరోజు జరిగిన 3 రోజులకే ప్రాణాలు కోల్పోవడం ఇండస్ట్రీలోని ఆయన సన్నిహితులను, కోట నటన్ను అభిమానించే సినీ ప్రేక్షకులను శోకసంద్రంలోకి నెట్టేసిందని చెప్పుకోవచ్చు. కోట భార్య రుక్మిణి గృహిణిగానే ఉంటూ ఉన్నారు. సినీ పరిశ్రమ ఛాయలు కూడా ఆమెపై పడలేదు. భర్త ప్రొఫెషనల్ లైఫ్కు ఏనాడు కూడా ఆమె అడ్డంకి కాలేదు. కోట శ్రీనివాసరావు షూటింగ్స్లో రోజుల తరబడి ఇంటికి దూరంగా ఉన్న రోజుల్లో కూడా పిల్లల యోగక్షేమాలు చూసుకుంటూ భర్తకు బలంగానే ఉన్నారు తప్ప ఆమె ఎప్పుడూ కోటకు బలహీనతగా మారలేదని కూడా చెప్తూ ఉంటారు. అందుకే అన్నేళ్ల పాటు వారి వైవాహిక బంధం అరమరికలు లేకుండా కూడా సాఫీగా సాగిపోయింది. జీవిత భాగస్వామి ఈ లోకాన్ని వీడిన రోజుల వ్యవధిలోనే కోట శ్రీనివాసరావు భార్య రుక్మిణి కూడా కాలం చేశారు.